రాకపోవడం కూడా కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు ఈ స్పందన 10 ఏళ్ళు పాలించిన పార్టీ దానికి సంబంధించి. కానీ ఒకటైతే ఉంది, కేటీఆర్ మీద పెట్టిన మటుకు క్లియర్ కేసు, ఇంకా అందులో డౌట్ ఏం లేదు. అంటే డబ్బు బదిలీ జరిగింది, 50 కోట్ల చిల్లర ఈ ఫార్ములా రేసు కింద బదిలీ జరిగింది. ఈ బదిలీ అన్నది సంబంధిత శాఖ నుంచి కాకుండా ఇంకో చోటు నుంచి జరిగింది. అది అనుమతి ముందస్తు నిర్ణయాలు లేకుండా వ్యక్తిగత ఆదేశాల ప్రకారం జరిగింది. ఈ జరిగిన దాని మీద అది ఎందుకు జరిగిందో అదైతే ఈ ఫార్ములా రేస్ అనేది రాలేదు. అది తర్వాత వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల కావచ్చు, ఎందుకైతేనే అదైతే జరగలేదు. కాబట్టి ఎందుకు డబ్బులు పంపించారో అది జరగలేదు. అలా డబ్బులు అనుమతి లేకుండా పంపించినందుకు మున్సిపాలిటీ మీద 8 కోట్ల జరిమానా లాంటిది కూడా పడిందని చెప్తున్నారు. బహుశా ఎక్కడ నేను చదివినంతలో దొరకలేదు. ఆ డబ్బు తిరిగి వచ్చినట్టుగా కూడా లేదు. ఓకే, అంతే కదా, అంతే అయ్యే 50 కోట్లు. కాబట్టి నేను చెప్పేది ఒకటి, తర్వాత దాన్ని ఏమైంది వేరే విషయం. కొన్ని ప్రాథమికంగా ఒక 5-6 ఇందులో చట్టబద్ధమైన నిబంధనలకు సంబంధమైన ఉల్లంఘనలు ఉన్నాయి. ఇందాక కూడా ఎవరో తెలుగుదేశం వాళ్ళు అంటే నేను అదే అన్నా, చంద్రబాబు కేసులో ఆయనకి బదిలీతో దాంతో ఏం సంబంధం లేదు. పైగా అది అక్రమం అనుకోండి, అక్రమమైన. ఇక్కడికి వచ్చేసరికి నేను మంచి ఉద్దేశంతో చేశానని మీరు చెప్తున్నారు. మంచి ఉద్దేశం మంచిదో వేరే విషయం, కానీ ఉద్దేశాలతో నడవు కదా. చట్టపరంగా ఎలాంటి రికార్డు దానికి లేదు, నిబంధనలు లేవు. ముఖ్యమంత్రి కార్యాలయం క్యాబినెట్ నిర్ణయం లేదు. క్యాబినెట్ నిర్ణయం లేకుండా మీరు 50 కోట్లు ఎలా బదిలీ చేస్తారు? మంది ప్రజాస్వామ్యం. రేవంత్ రెడ్డి కేటీఆర్ గారు ఏమంటున్నారంటే, మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాము, ఈ రేసు వల్ల చాలా మంచి జరిగింది, దీనివల్ల నేను మళ్ళీ జరిగితే మంచిదే. ఇది పైగా మొదటిసారిగా ఆయన చంద్రబాబుని గురించి చాలాసేపు ప్రస్తావించారు. చంద్రబాబు గారు అసలు ఇది తెచ్చినప్పుడు అందరూ వ్యతిరేకించారు. నాకు తెలిసి టీఆర్ఎస్ కూడా వ్యతిరేకించింది. ఈ ఫామ్లో మంచిది కాదండి. అదేమి నేను కూడా ఈ రేసుల వల్ల ఇంకో దానివల్ల ఉత్పత్తి పెరగాలి, ఉపాధి పెరగాలి, దానివల్ల లాంగ్ టర్మ్లో పెరుగుతుంది. కానీ ఈ ఫామ్లో చాలా గొప్పది ఆయన అభిప్రాయం. దానివల్ల 700 కోట్లు ఆదాయం వచ్చిందని నెల్సన్ వాళ్ళు చెప్పారట. కానీ దాన్ని నిర్వహించినటువంటి ఆ గ్రీన్కో వాడికి మటుకు రాలేదు. ఓకే, ఇప్పుడు స్పాన్సరర్ అనేవాడు దాన్ని రెండోసారి పెట్టడానికే సిద్ధపడలేదంటే దాని అర్థం ఏంటి? లాభం రాలేదనే కదా. వాడికి రాలేదు కానీ తెలంగాణకు వచ్చింది. అవన్నీ ప్రిజంప్షన్సా అజంప్షన్సా? సర్వేలా 700 కోట్లు ఎవరికి వచ్చాయి, 50 కోట్లు ఎవరికి వెళ్ళాయి? ఇవన్నీ ప్రశ్నలు. డెమోక్రసీలో ఒక ప్రిన్సిపల్ ఉంది, ఇంకా అన్నిటికంటే పెద్దది, మీరు ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోలేదు. ఎలక్షన్ కమిషన్ ఎన్నిక కోడ్ అమల్లో ఉన్నప్పుడు చిన్న పని చేయడానికి కూడా, విగ్రహాలకు పాత వాటికి కూడా ముసుగులు కప్పే పరిస్థితుల్లో మీరు అనుమతి లేకుండా, శాఖ కాకుండా, క్యాబినెట్ లేకుండా 50 కోట్లు పంపించి మీ ఉద్దేశం మంచిదే ఉండొచ్చేమో, కానీ పద్ధతి ఏం మంచిది కాదు కదా. దీనికి ఏదో ఒక జవాబుదారీ ఉండాలి కదా. అవినీతి జరగలేదు 50 కోట్లు గల్లంతా లేదా? అవి దాని మీద ఫిర్యాదు అందిందా లేదా? ఏసీబీకి పంపించారు ఇప్పుడు. కాబట్టి తప్పకుండా ఇది తీవ్రమైన విషయమే అవుతుంది. దీని మీద ఇంకొకటి, నేను అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నాను, కసరత్తు చేస్తే మంచిది, అది ఇది జిమ్ చేస్తాను, ఇవన్నీ కూడా చెప్పారు. నేను ముందస్తు బెయిల్ కోరనని కూడా చెప్పారు. ఇప్పుడు కూడా ముందస్తు బెయిల్ కోరలేదు. హైకోర్టులో క్వాష్ పిటిషన్, ఏదైతే దాని అర్థం ఏంటి? కొట్టేయమనే కదా. ఇంక ముందస్తు బెయిల్ కోరను, జైలుకి వెళ్తాను అన్న తర్వాత. అంటే చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి ఆయన విషయాలు వాటి మీద మీ రాజకీయ విమర్శలు వేరు, కానీ ఇక్కడ ఒక స్పెసిఫిక్ కేసు ఉంది. నిబంధనల ప్రకారం అయితే జరగలేదు. గుడ్ ఫెయిత్లో నమ్మమంటారు. డెమోక్రసీలో ఎలా నమ్ముతారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ అనుమతి లేకుండా నేను మంచి ఉద్దేశంతో 100 కోట్లు పంపించానని చెప్తే ఇంకా రెడీ కేసు కదా. రెడీగా అప్పనంగా రేవంత్ రెడ్డికి కేసు అప్పగించుకున్నాడు కేటీఆర్ గారు. దాన్ని నేనే పంపించాను, నేనే చెప్పానని కూడా ఓపెన్గా ఒప్పుకున్నారు. ఇంకా కోర్టులో ఏం చెప్తారు? కోర్టు ఇలాంటివి తీసుకుంటుందా? ఇంకోటి, ఇప్పుడు ఏసీబీ అంటే రాష్ట్ర ప్రభుత్వంది అని ఫిర్యాదులు వస్తాయనుకుంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అయింది. ఆర్బీఐ దగ్గర అనుమతి తీసుకోలేదు, ఈసీ దగ్గర తీసుకోలేదు, క్యాబినెట్ దగ్గర తీసుకోలేదు, అసలు రేసే లేదు. ఈ గజం మిథ్యా పలాయన మిథ్యా అన్నట్టుగా అంతా అయిపోయింది కదా. కాబట్టి మీరేమో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి, ఈ రేసు ఉపయోగాల గురించి సెలబ్రిటీస్ ఒకరిని అనొచ్చు, రేవంత్ రెడ్డి కంటే కూడా నా ఉద్దేశం కిషన్ రెడ్డిని అనొచ్చు. కిషన్ రెడ్డి గారు ఆ రోజు అక్కడ హాజరయ్యారు.
హాజరై చాలా మంచిది అది ఇదని ఆయన కూడా ప్రశంసించారు. తర్వాత అసలు ఈ కేసు రేవంత్ రెడ్డి ఎందుకు పెట్టడం, కేంద్రం ఎందుకు పెట్టలేదు, ఆర్బీఐ దగ్గర అనుమతి అంతే కదా. అంటే బీజేపీ సాఫ్టా అంతే అనుకోవాలి కదా. ఆ రోజు మీరు చాలా అనుమానాలు. మరి కవితనేమో మీరు అంత అక్కడేమో కేజ్రీవాల్ మీకు సరిపోడు కాబట్టి కేజ్రీవాల్ను ఎక్కడో ఏదో దొరికితే దాని మీద మీరు అంత చెప్పిన వాళ్ళు తెలంగాణలో ఇంత బాహటంగా చెప్తూ ఉంటే ఎందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెనకెందుకు వస్తుంది? అనుమతి లేకుండా 50 కోట్లు ప్రైవేట్ కంపెనీకి. ఇట్ ఈస్ నాట్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్. ఇప్పుడు సెకీ ఏపీ గవర్నమెంట్ అనుకోండి, జగన్ ఉన్నా చంద్రబాబు ఉన్నా ఏపీ గవర్నమెంట్ ఈజ్ ఏపీ గవర్నమెంట్. వేరే ఈ ఫార్ములా రేస్ ఆర్గనైజర్స్ వాళ్ళు ప్రైవేట్ కంపెనీ, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం దాని నిర్వహణకు కట్టిన లైసెన్స్ ఫీజు కూడా వెనక్కి పంపారు. సో ఇక్కడ అన్నీ కూడా ఇవి తప్పకుండా ప్రశ్నార్థకాలే. మీ కేటీఆర్ గారు మంచివాళ్ళు కాబట్టి దీని గురించి అడగొద్దు అంటే వేరే విషయం, కానీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు అనుకుంటాడు, లేకపోతే ఇంకొక ఎవరు అనుకుంటారు, ఈడీ ఇప్పుడు ఎందుకు వస్తుంది? కాబట్టి తప్పకుండా ఇది తీవ్రమవుతుంది. నేను అనుకోవటం హైకోర్టు కూడా లంచ్ మోషన్ కింద వెళ్ళారు, తీసుకుంటారా లేదా అంటున్నారు, ఇంకా తెలీదు. మనం ఇప్పుడే అవ్వచ్చు, కానీ హైకోర్టు సుమోటో ఆర్డర్స్ ఇచ్చి విముక్తి కలిగించే అవకాశం లేదు. చట్ట ప్రకారం వెళ్ళండి, చట్ట ప్రకారమే చెయ్యండి అని చెప్పే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏమో దీని మీద అసెంబ్లీలో చర్చ పెట్టండి, అసెంబ్లీలో ఇవన్నీ టెక్నికల్ అండ్ లీగల్ మ్యాటర్స్. అసెంబ్లీ చర్చ రాజకీయం ఇప్పటికీ కావాల్సినంత రాజకీయం జరుగుతుందండి. 3 రోజుల నుంచి మీరు తెలంగాణ అసెంబ్లీని గమనిస్తే హోరాహోరీగా జరుగుతుంది. కాబట్టి తప్పకుండా దుమారమే, ప్రకంపనమే. తెలంగాణలో కేటీఆర్ అరెస్టు ప్రకంపనం ఒకటి తప్పకుండా వస్తుంది. ఈయన A1 A2 ఏమో అరవింద్ కుమార్ అని అతను అధికారి, A3 ఏమో బిఎన్ రెడ్డి అని ఇంకొక అధికారి, వీళ్ళ మీద పెట్టారు. దానకిషోర్ ఫిర్యాదు చేశారు, ఫైనాన్స్ సెక్రటరీ. తప్పకుండా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ హిజ్ అడ్మిషన్ ఇస్ దేర్. అన్నిటికీ మించి సార్, పార్లమెంట్లో హీట్ పెంచుతున్న అంబేద్కర్ అమిత్ షా వ్యాఖ్యలు